I don't know if there is anybody here with any kind of desperation in their life. ఇక్కడ ఎవరైనా కూడా ఏదైనా మీ జీవితంలో ఇంత తపనతోటి అపేక్షతోటి వేచి ఉన్నారో లేదు తెలియదు And కానీ sometimes it can be so bad and so desperate that you prayed and it seemed like God is not answering and you feel like there is no way out. I mean, it's all over. కొన్నిసార్లు ఎంత తపనతో వేచి ఉంటారంటే వేచి ఉండి దేవుడా మీరు కనిపించకపోతే ఇంకా అయిపోయింది అనుకుంటారు. And we even give up on praying. ప్రార్థన చేయడం కూడా We ఆపేస్తాం. keep praying, but we all on the inside we give up. ప్రార్థిస్తుంటాం కానీ లోపల మాత్రం విడిచిపెడతాము. But the Bible, we have to understand the Bible is God's word. కానీ బైబిల్ గ్రంథం దేవుని వాక్యమని మనం అర్థం చేసుకోవాలి. Amen. Do you believe that? నమ్ముతున్నారా? The word of God is the truth. దేవుని వాక్యం సత్యమై ఉన్నది. Now, if my experiences don't line up with God's word, it doesn't mean that God's word is not right. నా అనుభవం దేవుని వాక్యంతో ఏకీభవించినంత మాత్రాన దేవుని వాక్యం అసత్యమని కాదు. I do not prove the validity of God's word through my experience. నా అనుభవం ద్వారా దేవుని యొక్క వాక్యం నిరర్ధకమని నేను But as చెప్పలేను. I surrender and submit to God, my experiences will line up with God's truth. దేవునికి ఎప్పుడైతే లోబడి సమర్పించుకుంటానో నా అనుభవాలు వాక్య ప్రకారం మారడం And ప్రారంభిస్తాయి. he said, I will never leave you and I will never forsake you. నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని ఆయన Is that అన్నాడు. true? అవునా కాదా అండి? But many times we feel like God has left us. చాలా సార్లు దేవుడు విడిచిపెట్టినట్లుగా God has అనిపిస్తుంది మనకు. abandoned us. దేవుడు వదిలేశాడు. God is not answering our cry. దేవుడు మన మొరకు జవాబు ఇవ్వట్లేదని. Why is this? ఎందుకోసం ఇలా And ఉంది? so we become really desperate and kind of give up on the inside. And some even take the next step of committing suicide. ఎంతో అపేక్ష కలిగి చివరికి విడిచిపెట్టి ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిపోతాము. Or they get into depression. లేదా నిరాశలోనికి And వెళ్ళిపోతారు. they find it difficult to ever come out of it. దాని నుంచి బయటికి రావడం అంత కష్టం అనిపిస్తుంది. Remember this. జ్ఞాపకం In the ఉంచుకోండి. book of Genesis chapter 21, ఆదికాండం we 21వ read about అధ్యాయంలో Hagar and Ishmael. హాగరు ఇష్మాయేలు గురించి మనం చూడగలము. And they were sent out with just a bottle of water. కేవలం ఒక నీరు కలిగి వారు బయటికి All the water వెళ్ళిపోయారు. was over, నీరంతా అయిపోయింది. right? And they ran out of, no, there was no more water anywhere. ఎక్కడ కూడా నీరు అనేది కనిపించట్లేదు. And she knew that her child would die. ఆమెకు తెలుసు తన చిన్న పిల్లవాడు చనిపోతాడని. Can you imagine the pain, the agony she was going through? తను వెళ్తున్న వేదన బాధలను అర్థం She చేసుకోగలుగుతున్నారా? knew that he would die of dehydration. ఆమెకు తెలుసు దాహంతో తను So the చనిపోతాడని. Bible says she took the child and laid him far away under a shrub or something, and she walked away because she could not see him die. బైబిల్లో ఉంటున్నది ఆ యొక్క చిన్న పిల్లవాడిని తీసుకుని వెళ్ళి కేతవేత దూరంలో పెట్టి అతను చనిపోవడం I చూడలేను just want you to అనుకున్నది. picture yourself in that place. ఆ పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఊహించుకోనండి. If you were Hagar, మీరు హాగర్ అయితే what did Ishmael do to deserve this? ఇష్మాయేలుకు అది పొందుకోవడానికి ఏ అర్హత ఉంది? Why did he have to go through? ఎందుకోసం తన గుండా వెళ్ళాల్సి And వచ్చింది? so the enemy tells us God has forgotten about you. శత్రువు చెప్తాడు He అపో doesn't దేవుడు care విడిచిపెట్టాడు, about you. నిన్ను పట్టించుకోవట్లేదు. But the little lad, whether he knew it or not, was crying, కానీ చిన్న పిల్లవానికి తెలిసినా తెలియకపోయినా ఏడుస్తుంటున్నాడు. and Hagar had given up. హాగర్ విడిచిపెట్టేసింది. But thank God for who God is. కానీ దేవుని బట్టి దేవునికి వందనాలు. Hallelujah. హల్లెలూయా. Full of mercy, కనికరముతో నింపబడిన వాడు, slow to anger, కోపమునకు నిదానించువాడు, quick to bless. దీవించుటకు త్వరపడువాడు. Say amen. ఆమేన్. We have approached the throne of the Almighty God, who is slow to anger and quick to bless. కోపించడానికి నిదానుడు, దీవించడానికి త్వరపడిగా ఉండేటువంటి దేవుని సింహాసనానికి మనం చేరుతుంటున్నాము. The only way we access him is by the blood of Jesus ఆయన పొందుకునే ఒకే ఒక మార్గం ఆయన రక్తము ద్వారా, and through our faith. మన విశ్వాసం ద్వారా. It's not based on how good we are. మనం ఎంత మంచివారమనే దాన్ని బట్టి కాదు. It is all based on the blood. రక్తము బట్టి ఆధారపడి ఉంటుంది. Can I hear an amen? ఆమేన్ అని చెప్దామండి. Hallelujah. హల్లెలూయా. So don't disqualify yourself today. ఈ రోజు మిమ్మల్ని అనర్హులుగా If చేసుకోకండి. you believe in the blood of Jesus, యేసు రక్తాన్ని మీరు that నమ్ముతున్నట్లయితే the blood has the power to cleanse you from all sin. ప్రతి పాపం నుంచి విడిపించగలిగే శక్తి The రక్తంలో Bible నమ్మితే, tells us he's faithful and just to forgive us of all sin. మన పాపములను క్షమించడానికి ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడని వాక్యం ఉంది. Hallelujah. హల్లెలూయా. Maybe you missed the mark. మీరు దారి Maybe తప్పిపోయారేమో. you did something that has pained the heart of God. దేవుని హృదయాన్ని You నొచ్చుకించే know విషయం you're చేశారేమో. guilty. మీరు దోషారోపణ కలిగి Don't run ఉన్నారేమో. away from God, but return to the Lord. దేవుని నుంచి దూరం వెళ్ళకండి, దేవుని వైపు And he రండి. will answer your cry ఆయన మీ మొరకు if it జవాబిస్తాడు. comes from a heart of faith. విశ్వాసపు హృదయం నుంచి వస్తే. Somebody say amen. ఆమేన్. Hallelujah. Hallelujah. So tonight, I'm going to ask you to pray. ఈ రాత్రి మిమ్మల్ని ప్రార్థన చేయమని Because he said, అడగబోతున్నాను. cry unto me or call unto me. నాకు మొరపెట్టుమని ఆయన అన్నాడు. And what will he do? ఆయన ఏం చేస్తాడు? What will he do? ఆయన ఏం చేస్తాడు? Can God lie? దేవుడు అబద్ధం ఆడతాడా?
So if I've been crying for a long time and have not heard from God, does that mean God has not heard me? ఎంతో కాలంగా నేను ప్రార్థిస్తున్నా దేవుడు వినట్లేదు, జవాబు ఇవ్వట్లేదు అంటే దేవుడు Or does వినట్లేదా? that mean that God will not hearken to my cry? దేవుడు నా మొరకు చెవియొగ్గడని No, అర్థము. it means I have to continue to press in. అంటే ముందు కొనసాగడం నేను ప్రారంభించాలి అని. Somebody say amen. ఆమేన్. Hallelujah. Hallelujah. You see, why do we need to pray? ఎందుకోసం మనం ప్రార్థన It's not చేయాలి? simply because God doesn't love us. దేవుడు మనల్ని ప్రేమించట్లేదు అని కాదు. And it may not be because of sin that you haven't received your answer. పాపమును బట్టి మీ యొక్క జవాబు There are పొందుకోలేకపోతే many అని other కాదు. reasons. We'll talk about that maybe later if God permits. వేరే కారణాలు కూడా ఉంటున్నాయి, అవి దేవుడు అనుమతిస్తే తర్వాత చూద్దాము. But I want to remind you this evening కానీ ఈ రాత్రి జ్ఞాపకం that when you చేస్తున్నాను, call, He said, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, I will answer. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. Hallelujah. హల్లెలూయా. Remember, if జ్ఞాపకం you have a ఉంచుకోండి. covenant with God, దేవునితో నిబంధన మీరు కలిగి ఉన్నారు, He will answer you. ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. Say amen. ఆమేన్. Now, so look at what happened. ఏం జరిగిందో చూడండి. Hagar is far away from the child. హాగరు ఆ చిన్న పిల్లవాడి నుంచి దూరంగా And the ఉన్నది. child is about to die. శిశువు చనిపోబోతుంటున్నాడు. She is about to die. తను And చనిపోబోతున్నాడు. she has a visitation from an angel. ఒక దేవదూత తనకు దర్శనమిచ్చాడు. Let's look at verse 19. 19వ వచనం చూద్దాము. All right. And okay, go back. Okay. And God heard the voice of who? Why do you think it says he heard the voice of the lad? ఆ చిన్నవాని మొర విన్నాడు అని ఎందుకు వాక్యంలో ఉన్నది? Why did he not say, I heard your voice to Hagar? హాగర్ Because తోటి she నీ too స్వరం was crying. ఆమె కూడా ఏడుస్తున్నది కదా, ఆమె మొర విన్నాను ఎందుకు చెప్పలేదు దేవుడు? Because Ishmael was born to a man who had a covenant with God. ఎందుకోసం అంటే దేవునితో నిబంధన కలిగిన వ్యక్తికి ఇష్మాయేలు పుట్టాడు. Can you see the power of the covenant? నిబంధన శక్తిని మీరు So I చూడగలుగుతున్నారా? want you to understand that when you pray and when we pray, we have to place a demand on the covenant. మీరు అర్థం చేసుకోవాలి, మనం ప్రార్థన చేసినప్పుడు ఆ నిబంధన మీద మనం కోరిక I know because God made a covenant with us, God will answer. నాకు తెలుసు దేవుడు నిబంధన చేశాడు కాబట్టి దేవుడు జవాబిస్తాడు. Are you with me, everybody? ఏకీభవిస్తున్నారా అండి? God will answer. He said, I've heard the cry of the lad. నేను చిన్నవాని మొరను వింటిని. And the angel of the Lord called to Hagar out of heaven and said unto her, What aileth thee, Hagar? Fear not, for God hath heard the voice of the Lord where he is. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చి ఉన్నది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోటన దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. Arise, lift up the lad and hold him in thine hand, for I will make him a great nation. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తుకొని నీ చేత పట్టుకొనుము, వాడిని గొప్ప జనముగా చేస్తాను ఆమెతో అనెను. In that situation, ఆ పరిస్థితిలో when she felt that God had forgotten, దేవుడు మర్చిపోయాడని ఆమె అనుకున్నది, and it seemed like that death was inevitable. మరణం అనేది ఖచ్చితంగా In జరుగుతుంది that అనిపిస్తుంది. situation, God gives a prophetic word about the future. ఆ పరిస్థితిలో భవిష్యత్తు గురించిన ప్రవచనాత్మక మాట దేవుడు It ఇస్తున్నాడు. is in the crucible of fire, in the crucible where the fire is heating that up. ఆ అగ్ని ఇంకా వేడి అవుతున్నప్పుడు Don't give up on God. దేవుని విడిచిపెట్టకండి. Don't stop believing God. దేవుని నమ్మడం ఆపకండి. In that fire, you will hear the voice of God. ఆ అగ్నిలో దేవుని స్వరాన్ని మీరు వింటారు. It will be a voice of hope. నిరీక్షణ స్వరం What అది. did he say? My plans for you are for good and not for evil. ఆయన ఏమన్నాడు, మీ పట్ల నా ప్రణాళికలు మేలు కలిగినవి, హాని కలిగించేవి కాదు. Hallelujah. Hallelujah. So he will give you a word not only when everything is going well, but even when it seems like you're in the heart of the fire. ప్రతిదీ మంచిగా జరుగుతున్నప్పుడే కాదు, మీరు అగ్ని మధ్యలో ఉన్నా కూడా ఆయన వాగ్దానం ఇస్తుంటున్నాడు. And God opened her eyes. దేవుడు ఆమె కన్నులను తెరిచెను. What happened? ఏం జరిగింది? God opened her eyes. దేవుడు ఆమె కన్నులను తెరిచెను. This is what I want you to pray tonight. ఈ రాత్రి మీరు దీని గురించి ప్రార్థన చేయాలి. God opened my eyes. దేవా నా కన్నులు తెరువు ప్రభువా. It was the closed eyes that caused her to think she and her lad would die. మూయబడిన కన్నులే ఆమె తన పిల్లవాడు చనిపోతాడని It is our చూడగలిగింది. spiritual blindness that is keeping us in lack and in sickness and in disease. మన ఆత్మీయ అంధత్వమే మనల్ని గుడ్డివారిగా చేసి అనారోగ్యంలోను నిరాశలోను It is our ఉంచుతున్నది. spiritual blindness that is
keeping us defeated in life. ఆత్మీయ గుడ్డితనమే మన జీవితంలో ఓడిపోయేలాగా We're చేస్తుంది. looking around, groping around like blind people. గుడ్డి వ్యక్తిలాగా అటు ఇటు తిరుగుతుంటున్నాము. But if only God can open our eyes, దేవుడు మాత్రం మన కళ్ళు where తెరవగలిగితే it seems like there is nothing, ఏమీ లేని స్థితిలో కూడా, where it seems like there is no hope, నిరీక్షణ లేదన్న where it పరిస్థితిలో, seems like nothing can be found, ఏది కూడా కనపడదనే in పరిస్థితిలో, that place God will show you something. ఆ ప్రదేశంలో దేవుడు ఒకటి చూపించగలడు. She opened her eyes ఆమె తన కళ్ళు తెరిచింది. and she saw a well of water. ఆమె నీళ్ళ ఊటను చూచింది. She concluded there is no water. నీరే లేవు అని నిర్ణయించుకున్నది. Is that right? అవునా కాదా అండి? What have you concluded about your life and your future? నీ జీవితం భవిష్యత్తు గురించి నీవేం What నిర్ణయించుకున్నావు? have you been saying about your future? మీ భవిష్యత్తు గురించి మీరేం చూస్తున్నావు? What negative things have you spoken because you cannot see in the realm of the spirit? ఆత్మలోకంలో చూడట్లేదు కాబట్టి ప్రతికూలమైన విషయాలు ఏవి మాట్లాడి Child of ఉంటావు? God, listen to me. What we need is our eyes to be open. దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది మన కన్నులు తెరవబడము. What did he say to the Lord? దేవునికి ఏం చెప్పాడు? We have fished all night రాత్రంతా చేపలు పట్టాము. and caught how much? ఎన్ని పట్టాము? So what did he conclude? ఏం నిర్ణయించుకున్నాడు? There is no fish. చేపలే లేవు అని. And what did Jesus say? You are crazy. It's full of fish. చేపలు సమృద్ధిగా ఉన్నాయి. There is something that is hiding our sight, మన దృష్టిని కప్పి ఉంచినది ఏదో ఒకటి ఉన్నది. that is causing us to disbelieve God. దేవుని అపనమ్మకం ఉంచేలాగా. So what are we going to pray? మీరేం ప్రార్థన చేయబోతున్నారు? Open our eyes. దేవా మా కన్నులు తెరువు. What did Paul say? పౌలు ఏం ప్రార్థించాడు? I pray that you'd open the eyes of our understanding, O Lord. దేవా మీ యొక్క వారి మనోనేత్రమును వెలిగించండి. Hallelujah. హల్లెలూయా. What do you see about yourself? మిమ్మల్ని గురించి మీరేం చూసుకుంటున్నారు? What do you see about the future of your family, మీ కుటుంబ భవిష్యత్తును ఏమని చూస్తున్నారు? or your business, లేదా మీ వ్యాపారం or గురించి, your life? లేదా మీ జీవితం గురించి What do you see? ఏం చూస్తున్నారు? Because when she saw the well of water, ఆ నీళ్ళ ఊట ఆమె చూసిన can వెంటనే you imagine the emotion she went through? తను వెళ్ళిన భావోద్వేగం ఏంటో How ఊహించగలరా? joyful everything she would have turned to be. తను ఎంత సంతోషంగా మారి ఉండేదో Because చూడగలరా? until that moment ఆ క్షణము she వరకు thought she was dying. ఆమె But మరణిస్తాననుకున్నది. now కానీ she ఇప్పుడు didn't just get a bottle of water. కేవలం నీటి God is a God of extravagance. దేవుడు సమృద్ధిగా ఇచ్చేటువంటి He దేవుడు. didn't just give a handful of fish to Peter. కేవలం పేతురుకు కొన్ని He చేపలు gave మాత్రమే a ఇవ్వలేదు. boat sinking, ఓడ నిండిపోయే చేపలు. a net breaking load. అది వల పిగిలిపోయే Did he సమృద్ధిగా. need that much? అంత ఎక్కువ కావాలా? No. కాదు, But అవసరం that's లేదు. how God blesses. ఆ రకంగా దేవుడు How దీవిస్తాడు. much water did Hagar and her son need? హాగరుకి తన కుమారుడికి ఎన్ని నీళ్లు It was కావాలి? not just a small oasis that they found. అక్కడ చిన్న ఒక నీటి బుగ్గ కాదు They అది. saw, when her eyes were open, it was a well that she saw. తన కళ్ళు తెరవబడినప్పుడు తను ఒక నీటి ఊట చూసింది. Somebody shout amen. ఆమేన్. When 5,000 needed to be fed, 5,000 మంది భోజనం పెట్టాల్సినప్పుడు after everyone was full, అందరూ తిన్న the Bible తర్వాత says there was so much left over that they gathered up 12 baskets full. బైబిల్లో ఉంటుంది చాలా ముక్కలు మిగిలిపోయి ఉన్నాయి, 12 గంపలు వారెత్తారు. Don't despair. నిరాశలో I said, don't despair. నిరాశలో ఉండకండి. Your God is a God of abundance. మీ దేవుడు సమృద్ధిగా ఇచ్చే Don't దేవుడు. despair. నిరాశలో Our ఉండకండి. God is a God of hope. మన దేవుడు నిరీక్ష ఇచ్చే Our దేవుడు. God is a God who can turn around things in a moment of మన time. దేవుడు పరిస్థితులను క్షణికాలంలో I మొదలు don't know what you're దేవుడు. facing. మీరు ఏమి I ఎదుర్కొంటున్నారో don't know what తెలియదు. your challenge is. ఏ సవాలు But I తెలియదు. know my God నా దేవుడు that can తెలుసు. solve every problem, ప్రతి సమస్యను that పరిష్కరించగలడు. can provide in every situation, ప్రతి పరిస్థితిలో that can సమకూర్చగలడు. raise people from the lowest rungs of life, జీవితంలో చిన్న స్థితి నుంచి that పైకి can destroy లేవనెత్తగలడు. the works of the devil, అపవాది క్రియలను that can లయపరచగలడు. liberate and deliver people that are in bondage. బంధకాల్లో ఉన్న వారిని విడిపించగలడు. What do you need? మీకు కావాల్సిన ఏంటి? Eyes to be open. కళ్ళు Let's తెరవబడము. stand to our feet and pray. God, open my eyes. This is a service where I will be sharing, we will be praying, we'll just carry on as the Lord leads. Come on, open your mouth and pray. Don't wait for the main word. This is the main word. Come on, let's go and pray. Hallelujah. Come on. I want my church, I want us to be a people who know how to pray and reach out to God and receive from the Lord. Come on, loudly pray. Lord, open the eyes. Lord, open my eyes. Open my eyes of understanding, oh God. Lebro klakanda rostramanda brosikaha. Lord, I thank you. Come on, pray louder. Rita batana makarabaha. Lodi batoni makasaha. Oh God, oh God. Come on, musicians, go ahead. Lebron de lambra gonda beskalosh teleberakaskaha. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Rababababababa. Open our eyes, oh God.
Lord, I thank you. Lord, I thank you. Lord, I thank you. In Jesus' name. In Jesus' name. Amen. Don't just pray. Pray believing that you will see the well. Pray believing that you will receive your answer. Not after you go home, right now. When the angel heard the cry, he came and he said, Hagar, don't fear. God has heard your cry. I know we are crying. It's not the question of whether you have cried or not. Has God heard your cry? If God hears your cry, you can be rest assured the answer is on its way. Don't cry in hopelessness. Cry in hope. Pray. Loka shakata masikowa. Ebro demendo brusha kalabaskowa. Eblon dobrodina makara ba 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 ba. Lebron debe ambragosh teleberekaskaha. Ledana makarabandorostra bragarishtaha. Lord, I thank you. Lord, I thank you. My God, I give you the glory and the praise. Hallelujah. Oh, Jesus. Oh, Jesus. Ah, ba 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 ba. Ladana makarbotina masa. In the name of the Lord, in the name of the Lord, my Father, lift that burden off the hearts of people, my God. Lord, open our eyes, my Father. Let the scales fall off, my Father. Let the veil be removed, oh God. Help us to see, my God. Lord, give us eyes to see, Lord. Eyes to see, ears to hear, heart to perceive, oh God. Hallelujah. Rebanamani kalabanda brosekerebehe. Ladanamangrodina makariandarabasaha. Oh God, oh God, oh God. Le dona makarbato ni masa. Libro di mato kerbashakua. Eglon de brande bronde 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 beushkaha. Lord, hallelujah. Lord, hallelujah. Le brande bonde berika krokotra maske brabala bashako. Open our eyes, oh God. Open our eyes. Lord, hallelujah. Lord, hallelujah. Lord, hallelujah. Arba bra 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 bra. Holy Spirit, come fall afresh on us, my Father. Fall afresh on us, my God. Lord, let the scales fall off, my God. Let the power of God show up, my God. Let people be set free, my Lord. I pray for the power of God. The power of God. Lord, destroying the works of darkness, oh God. Lord, in the name of Jesus, hallelujah. Kadara makroti masaka. Ebrando bina makarboti kasaha. Ledana magato ne maka. Lodi da 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 da. Lobrebe ba 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 ba. Lodanambrago tamaskalistra barewaskaha. Lord, hallelujah. Lord, hallelujah. Lord, hallelujah. Arba bra 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 bra. La brondika na makrodina masi. Babrodina makalibosh kelebondregesko. Glory, 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 glory. Hallelujah, glory. Oh, hallelujah, glory. Hallelujah, glory. Hallelujah, glory. Hallelujah, glory. Ha ha rabatana maka. Come on, pray. Rekashakaha. Rikoshakabaha. Ledona makarbon de behoskaha. In the name of Jesus. In the name of Jesus. In the name of Jesus. Ha ha ha. Lekoka kaka kaka. Zikakakorebeshkoa. Lord, open the eyes, Lord. Open our eyes, oh God. Ha rabatana makua. Eglonde brandi brodina makua. Egadam bragota by koke koke koke. Lekote shakabaha. Lebronda banda brosakrakos katrabasaha. In the name of the Lord. In the name of the Lord. Hallelujah to the Lamb of God. Lergatona makarabandaraha. Oh, hallelujah. Oh, hallelujah. Oh, hallelujah. Blessed be thy name, O God. Blessed be thy name, O God. Bra 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 bra. Lord Gishaha. Lergo shakabaha. Ebanambrodina makarabandaricaskaha. Oh God, oh God, oh God, ha ha ha. Liko kakakakaka. Kakoraba shakova. Eglonda brande brodina maka. Ebra shabababa. Erbo shabababa. Lebro shadada lahanda Russia. In the name of the Lord, hallelujah. Oh, hallelujah.
మాసే కెదరలబో రుకో ముందురలబ హాషియా కతరల బెరె బెరె బెద కియాందరలబ లిఖమందరన మాసో కోరులబ బెరె 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 యా కతరలబో రిఖమంద షియా కతరలబ సే కెదరలబే లహదకియుందురన మాసందరనే మెందకియో కుతరలబో రిఖబాద షియా కతరలబ సహదరియో రిఖమంద షి కెతరలో సోకోబోర్ యా కతరలబే షియా కతరలబ రెబె బెద ora ba 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 la dana magadomonde brodina makua ara ba 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 ba. Hallelujah, hallelujah, hallelujah. Blessed Lord, hallelujah. Oh God, hallelujah. In the name of Jesus. I want to encourage you, don't stop praying. ప్రార్థన చేయడం ఆపకనని Hallelujah. I'm ప్రోత్సహిస్తున్నాను. telling you, my friend, it is so important for breakthroughs to happen. Persistent prayer is a requirement. విడుదలలు కలవడానికి క్రమము తప్పకుండా ప్రార్థన చేయడం ఎంతో ప్రాముఖ్యం. Hallelujah. Hallelujah. Please take your seats. దయచేసి కూర్చోండి. You know, the Bible says they possess the land through faith and patience. బైబిల్లో ఉంటుంది విశ్వాసంతోను ఓర్పుతోను వారు వాగ్దాన దేశం స్వతంత్రించుకొనిరి. Amen. ఆమేన్. By faith and patience. విశ్వాసంతోను ఓర్పుతోను. The book of Hebrews chapter 11 says they obtained promises. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది వారు వాగ్దానములు పొందుకొనిరి. Now, you have to understand, మీరు అర్థం చేసుకోవాలి. every promise ప్రతి వాగ్దానము and every prophecy ప్రతి ప్రవచనము will be contended in the spiritual realm. ఆత్మలోకంలో పోరాటం జరుగుతుంటుంది. Every promise, ప్రతి వాగ్దానము every prophecy ప్రతి will be ప్రవచనము contested in the spiritual realm. ఆత్మలోకంలో ఉంటుంది. They are possessed and enforced through prayer of faith and patience. విశ్వాసపు ప్రార్థనతోను ఓర్పుతోను వాటిని స్వాధీనపరచుకోవడము. Here is the battle. The battle is who will persist. Will you persist and win that devil that is trying to persist in keeping you at bay from what God promised? పోరాటం ఇక్కడ ఎవరి మధ్యలో ఉంటుందంటే మీరు ఆ యొక్క పోరాటాన్ని జయించి అపవాదిని ఓడిస్తారా లేకపోతే ఎడతెగకుండా పోరాడేటువంటి అపవాదిని జయించేలాగా It చేస్తారా? is a spiritual battle. ఇది ఆత్మీయ పోరాటము. And you have to understand persistence is the key. ఎడతెగకుండా చేయడమే తాళపు చెవి. Ask, it's always in the continuous form. Ask and keep on asking. అడుగుడి అడుగుచునే ఉండుడి అని ఉంటున్నది. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. You're not asking in unbelief. మీరు అపనమ్మకంతో అడగట్లేదు. The first time you ask, మొదటిసారి మీరు అడిగినప్పుడు you believe you have received. మీరు పొంది ఉన్నామని Because the నమ్ముతున్నారు. Bible says in Mark chapter 11 verse 24, మార్కు 11:24లో ఉంటున్నది. what things soever you desire when you pray, believe that you received it and you shall have it. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అడిగిన వాటిలో పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు Now you అనుగ్రహించబడును. got to understand this. There is a dual transaction here. ఇక్కడ రెండు వైపులా జరిగే లావాదేవీ మీరు Because గుర్తించాలి. we are operating in two realms. మనం రెండు లోకాల్లో మనం పని We చేస్తుంటున్నాము. are physically living in the natural realm, భౌతికంగా సహజ లోకంలో but ఉంటున్నాము. we are spirit beings who interact with the spiritual realm. ఆత్మ సంబంధులుగా ఆత్మలోకంతో మనం మాట్లాడుచున్నాము. Are you with me? ఏకీభవిస్తున్నారా? Come on, say amen. ఆమేన్. So, nothing manifests in the natural realm unless it is in the spiritual realm first. మొదటిగా ఆత్మలోకంలో లేనంత వరకు అది సహజమైన లోకంలోనికి రాదు. Before the foundations of the earth were laid, the lamb was slain. జగత్తుకు పునాది వేయబడక మునిపే గొర్రె పిల్ల Where? ఉంచబడి ఉంటున్నది ఎక్కడ? In the realm of the spirit. ఆత్మలోకంలో. And in the realm of the spirit, ఆత్మలోకంలో there is no time and there is no space. సమయం అనేది లేదు, స్థలం అనేది లేదు. Everything is in the now. ప్రతిదీ ఇప్పుడే జరుగుతున్నట్లు. Hallelujah. హల్లెలూయా. Say amen. Amen. So when I pray, నేను ప్రార్థించినప్పుడు I believe I received it. నేను పొంది ఉన్నామని నమ్ముచుంటున్నాను. Where? ఎక్కడ? In the spirit. ఆత్మలో. This is important for us to understand. మనం అర్థం చేసుకునే ప్రాముఖ్యం ఇది. But here comes the battle. ఇక్కడే పోరాటం అనేది Because ప్రారంభమవుతుంది. now, although we believe we have received it in the realm of the spirit, ఆత్మలోకంలో మనం పొంది ఉన్నామని the నమ్మినప్పటికీ contention is in that realm where the devil is trying to stop it from manifesting in the natural realm. పోరాటం ఆత్మలోకంలో జరుగుతూనే ఉంటున్నది. అది సహజమైన లోకంలో జరగకూడదని పోరాడుచుంటున్నాడు అపవాది. And he works in various ways. అనేక మార్గాలుగా వాడు పనిచేస్తాడు. Sometimes he will tempt a man or a woman to commit sin and make them guilty and cause that to become a blockage. కొన్నిసార్లు పాపము చేయనట్లుగా వారిని శోధించి వారి ప్రార్థనకు ఆటంకంగా అది మారాలని కోరుతాడు. When you're in guilt, మీరు దోషారోపణలో you ఉన్నప్పుడు cannot believe God will provide anything for you. దేవుడు ఏది మీకు ఇస్తాడని నమ్మలేరు. You can't believe that what you prayed God will answer. మీరు ప్రార్థన దేవుడు జవాబిస్తాడని Because నమ్మలేరు. that guilt will make you
feel you're unworthy. ఆ దోషారోపణ మిమ్మల్ని అనర్హులు అని And that guilt and that sin will disconnect you from the Holy Ghost and from the Spirit. ఆ దోషారోపణ పాపము పరిశుద్ధాత్మ ప్రవాహం నుంచి మిమ్మల్ని ఆపివేస్తుంది. If you agree with me, say amen. ఏకీభవిస్తే ఆమేన్ అని Now చెప్పండి. another way he works ఇంకో రకంగా ఇలా is by trying to magnify the problem to the point that you cannot believe God can deliver. సమస్యను ఎంతో పెద్దదిగా చూపించి దేవుడు చేయలేడు అనే స్థాయికి నమ్మేలాగా చేస్తాడు. Look at what happened with the children of Israel. ఇశ్రాయేల్ ప్రజలను చూడండి. They said, we are grasshoppers in their sight and in our own sight. మేము వారి దృష్టికి మా దృష్టికి మిడతల వలె And the Bible says they were not able to possess because of what? Come on. So in the sense of sin, that is where you're committing something is different from this unbelief kind of sin. పాపం విషయంలో అది మీరేదో తప్పు చేశారు కాబట్టి అది ఒకటి, ఇదేమో అపనమ్మకంతో Now చేస్తుంటున్నారు. here comes the battle. ఇక్కడే పోరాటం. In prayer I rejoice. ప్రార్థనలో And I సంతోషిస్తాను. say I believe I receive. నేను నమ్ముతున్నాను పొందుకుంటున్నాను But అంటారు. something is stopping from it being manifested. కానీ అది జరగకుండా ఏదో ఒకటి ఆపుచుంటున్నది. So we need what? Faith and patience. మనకేం కావాలి? విశ్వాసము, So ఓర్పు కావాలి. with the right attitude, సరైన వైఖరి, not the attitude of I don't know, నాకు తెలియదనే వైఖరి కాదు. but the attitude I know God has heard my cry. ఏ వైఖరి అంటే ఆ స్వరం నా మొరను I believe I have received it. నేను నమ్ముతున్నాను So పొందుకుంటున్నాను. now I persist. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తాను. How long? ఎంతకాలం? I don't know. నాకు తెలియదు. As long as it takes to manifest. అది జరిగేంత వరకు. Amen. ఆమేన్. Now nobody can put a time frame on it. ఎవరు కూడా దాని సమయం నిర్ణయించలేరు. Because for men, for human beings, మనుషులుగా మనకు a child is born in 9 months. 9 మాసాల్లో ఒక శిశువు For పుడతాడు. an elephant, ఏనుగు మాత్రము almost 2 years. దాదాపు 2 సంవత్సరాలు. I don't know whether it's an elephant or a human being problem for you. మీకు ఏనుగు సమస్య లేకపోతే మనిషి సమస్య నాకు But తెలియదండి. it is going to come out. కానీ అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. So that's called, we got to be patient. మనం ఓర్పు కలిగి ఉండాలి. In this period of patience, ఈ ఓర్పు సమయంలో remember something. ఒక జ్ఞాపకం ఉంచుకోండి. Faith is విశ్వాసం not a determination. అది నిర్ణయించేటువంటిది This కాదు. is very important what I'm saying now. నేను చెప్పేది చాలా I was ప్రాముఖ్యమైనది. meditating and I got this day. నేను ధ్యానిస్తున్నప్పుడు ఇది పొందుకొని ఉన్నానండి. Faith is not willpower. విశ్వాసం అనేది సంకల్ప బలం కాదు. Faith is more than all that. విశ్వాసం అంటే అన్నిటికంటే మించినది. Faith is a conviction. విశ్వాసం అనేది ఒక ఒప్పింపు. Hallelujah. హల్లెలూయా. Listen to me very carefully. జాగ్రత్త వినండి. It's not saying I believe, I believe, I believe, I believe, I believe. నేను నమ్ముతున్నా అని చెప్పడం కాదు. That's called mental exercise. You're trying to force your mind to receive it. అది మానసిక ప్రక్రియ, మీరు ఏదో దాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నది. No, but see how faith works విశ్వాసం ఎలా is పనిచేస్తుంది? it comes through revelation. ప్రత్యక్షత వచ్చినప్పుడు జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. A revelation is an information that is spiritual and comes from above, from God, into your spirit man. ప్రత్యక్షత అనేది దేవుని నుంచి వచ్చేటువంటి సమాచారం మీ ఆత్మలో పొందుకునేటువంటిది. And you know you have received what God said. మీకు తెలుసు దేవుడు చెప్పింది మీరు పొందుకుని ఉన్నారు. You may not be able to convince others, but you know God has spoken to you. ఇతరులను ఒప్పింప చేయలేదు కానీ దేవుడు మీతో మాట్లాడాడని You మీకు know తెలుసు. that God spoke to you from that word. దేవుడు ఆ లేఖనం నుంచి మాట్లాడాడని మీకు తెలుసు. It's a revelation. అది ప్రత్యక్షత. Hallelujah. హల్లెలూయా. Two things I want you to bear in mind. రెండు విషయాలు మనసులో ఉంచుకోండి. ఒకటి, How does revelation come? ఎలా ప్రత్యక్షత వస్తుంది? Revelation can come in different ways. ప్రత్యక్షత అనేక మార్గాలుగా రావచ్చు. But one of the most important ways, కానీ ప్రాముఖ్యమైన విధానం which I would like to recommend to you, మీకు తెలియచేయాలని కోరుతున్నాను. is not reading the word, but studying the word. వాక్యం చదవడం కాదు కానీ వాక్యాన్ని అధ్యయనం చేయడము. Because reading the word is where you say, okay, I'm starting and I'm going to finish the Bible in 1 year. వాక్యం చదవడం అంటే ఓకే నేను బైబిల్ని ఆరంభిస్తుంటాను, ఒక సంవత్సరం ముగిస్తానని చెప్పడం. Nothing wrong with it. It's excellent exercise we all need to do. దానిలో తప్పేమీ లేదు, అందరము చేయాల్సిన And ప్రక్రియ God ఇది. is not limited because he can speak even then. అప్పుడు కూడా మాట్లాడగలడు దేవుడు, దానిలో హద్దులు But లేడండి. this is what you need to do. కానీ ఇది మీరు చేయాలి. If you have a challenge in a particular area, ఏదైనా మీకు భాగంలో పరిస్థితి సమస్య let's say you need healing, ఉదాహరణకు write that on a book, అది on పుస్తకంలో a రాసుకోండి. notebook. Now begin to study the Bible from cover to cover about all the different healings in the Bible. బైబిల్ గ్రంథంలో వివిధ ప్రజలు ఏ రకంగా స్వస్థత పొందారో అన్ని అంశాలు రాసుకోనండి. Wait. ఆగండి. Now, it's not just to pick the promises. కేవలం వాగ్దానాలు తీసుకోవడమే కాదు. It's also to see how God operated. దేవుడు ఎలా పని చేశాడో చూడడం కూడా ప్రాముఖ్యము. So as you read each healing,
ప్రతి స్వస్థత మీరు చదువుతున్నప్పుడు you see, how did God do it? దేవుడు ఎలా చేశాడు? What was the man doing? మనిషి ఏం Or చేస్తున్నాడు? what was the woman doing? ఆ స్త్రీ ఏం చేస్తున్నప్పుడు? How did they approach God? ఎలా వారు దేవుని How did చేరారు? God respond to them? దేవుడు ఎలా వారికి What are the స్పందించాడు? keys involved? దానిలో ఏ తాళం చెవులు Are ఉన్నాయి? you understanding? This is called study. ఇదే అధ్యయనం Now, అంటే. as you study that, మీరు అది అధ్యయనం చేస్తుండగా, because I'm treating this as a classroom now, okay? ఇది క్లాస్ రూమ్ తరగతి. What I want you to do is this. మీరు ఇది చేయాలండి. You must have a Bible, బైబిల్ ఉండాలి మీ దగ్గర. whether it's on your iPad or a proper Bible book. ఐప్యాడ్ కావచ్చు, లేకపోతే పుస్తకం కావచ్చు. You must have other resources attached to it. దానికి ఇతర వనరులు కూడా ఉండాలి. And they will have so many cross references. క్రాస్ రెఫరెన్సెస్ కూడా ఉండాలి. When you read that, go to those references మీరు అవి చదివినప్పుడు ఆ and రెఫరెన్సెస్ study them. వాటిని కూడా Because అధ్యయనం as చేయండి. you study them, వాటిని you పఠిస్తుండగా, will. What are you studying for? మీరు దేనికోసం Not to అధ్యయనం preach చేస్తున్నారు? to somebody. ఇతరులకు బోధించడానికి కాదు. All right. This is for you to grasp the principles that are laid down అక్కడ రాయబడిన and నియమాలను the secrets that are laid down. అక్కడ ఉంచబడిన As you రహస్యాలు study those stories, ఆ కథలు as you చదువుతుండగా, study those parables, ఆ సందర్భాలు you will begin to చదువుతుండగా, get to know how God works. దేవుడు ఎలా పనిచేస్తాడో మీకు తెలియడం ప్రారంభిస్తుంది. Hallelujah. Hallelujah. They that know their God. తమ దేవుని ఎరిగిన వారు. What does that mean? దాని అర్థం That ఏంటి? means, how does God behave? దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు? How does God respond? ఎలా దేవుడు ప్రతిస్పందిస్తాడు? What does God require? దేవుడు ఏమి I'm getting to know. నాకు Now, నేను తెలుసుకోవాలి. because of the Bible, బైబిల్ని బట్టి I know నాకు that when తెలుసు. I approach God, నేను దేవుని I చేరినప్పుడు cannot come complaining to Him నేను ఆయన ఫిర్యాదు చేస్తూ రాలేను. and murmuring, సనుగుతూ. because that would turn Him away. అది ఆయన So దూరపరుస్తుంది. what am I learning? నేనేం నేర్చుకుంటున్నా? I'm learning the character of God through that psalm. ఆ యొక్క కీర్తన ద్వారా దేవుని So గుణశీలత అర్థం this man చేసుకుంటున్నాను. has brought revelation to us, ఈ వ్యక్తి మనకు ఒక ప్రత్యక్షత తెలియజేశాడు. and he is showing us the manner in which we come to the presence of God. ఏ రకంగా మనం దేవుని సన్నిధికి రావాలనే I విధానం. need to come with what? Thanksgiving. నేను కృతజ్ఞతతో I need to సన్నిధికి come రావాలి. how? ఎలా రావాలి? Praising Him, స్తుతిస్తూ రావాలి. worshiping Him. ఆరాధిస్తూ That రావాలి. attracts His presence. అది ఆయన సన్నిధిని Now, as I ఆకర్షిస్తుంది. study that, నేను అధ్యయనం I look at చేస్తుండగా, other scriptures నేను వేరే లేఖనాలు that are చూస్తాను. related to it. దానికి సంబంధించిన Oh, when Paul and Silas worship, they attracted God's presence. పౌలు శీలను దేవుని ఆరాధించినప్పుడు దేవుని సన్నిధిని వారు Oh, ఆకర్షించారు. when these men of Israel began to complain, they repelled His presence. ఓ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే సనిగారో దేవుని సన్నిధిని దూరం చేసుకున్నారు. Are you listening? వింటున్నారా So అండి? what I'm doing is, ఏం చేస్తున్నానంటే, I'm doing two things. రెండు విషయాలు. I'm trying to study this. ఇది అధ్యయనం As I చేస్తున్నాను. study, something is happening on the inside. అధ్యయనం చేస్తున్న అంతరంగం ఏదో అవుతుంటున్నది. I'm learning the character of God. దేవుని వ్యక్తిత్వాన్ని I'm learning అధ్యయనం how చేసుకుంటున్నాను. God worked in the past. దేవుడు ఎలా గతంలో పనిచేశాడో అర్థమవుతున్నది నాకు. Remember something. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. History is very important చరిత్ర ఎంతో ప్రాముఖ్యము. because life is in cycles. ఎందుకోసమంటే జీవితము If something has happened in the past, గతంలో ఏదైనా జరిగి ఉంటే there is a lot of likelihood it's going to happen again. మరలా అది జరగబోతున్నదని అర్థము. How God operated in the past దేవుడు గతంలో ఎలా is a పనిచేశాడో very good తెలుసుకోవడము. indication for me that He will also act in the same way in the future. ఆయన భవిష్యత్తులో కూడా అదే రీతిగా పని చేయబోతున్నాడని నాకు అర్థం చేస్తుంది. God is no respecter of persons. దేవుడు ఏ వ్యక్తికి పక్షపాతి కాదు. Everything that God did in the Word వాక్యంలో తను చేసిన ప్రతిదీ is a prophecy to us. మనకు ప్రవచనముగా ఇవ్వబడ్డది. How can I say that? ఎలా That నేను means చెప్పగలను? what He did then, He will do now and in the future. ఆయన ఇది వరకు చేసింది ఇప్పుడు చేయగలడు, So భవిష్యత్తులో I చేయగలడు. need to spend time. నేను సమయం గడపాలి. This is not just saying, Lord, I beg you, I beg you, I beg you, Lord, do this, Lord, I beg you, Lord, I beg you, Lord. No, you're not going as a beggar to God. దేవా యాచిస్తున్నాను, అడుక్కుంటున్నాను ప్రభు, ఇది ప్రభు అని అడుక్కునే వ్యక్తిలా As a son, I need to know my dad. కుమారుడిగా నా తండ్రి ఎవరో తెలుసుకోవాలి. What do I mean by knowing dad? ఆ తండ్రిని తెలుసుకోవడం How అంటే does ఏంటి? my dad think? నా తండ్రి ఎలా ఆలోచిస్తాడు? How does my dad work? నా తండ్రి ఎలా పనిచేస్తాడు? What are his expectations? తను ఏమి కోరుచున్నాడు? Because as a son, if I can please my dad, కుమారుడిగా నా తండ్రిని సంతోషపరిస్తే everything that my dad has is at my disposal. నా తండ్రి దగ్గర కలిగిన ప్రతిదీ నాకు వచ్చి చేరుతుంది. Amen. Amen. So I study the subject నేను ఆ అంశాన్ని and I'm reading it. దాన్ని చదువుతుండగా, So as I'm doing that, నేను అది చేస్తుండగా a scripture pops up. ఒక లేఖనం బయటికి That రావచ్చు. can be a revelation. అది ప్రత్యక్షత. But sometimes it need not be that. But as you're reading, మీరు చదువుతుండగా a revelation ఒక comes, ప్రత్యక్షత వస్తుంది. and now you take that and you start meditating. అది తీసుకొని ధ్యానించడం ప్రారంభిస్తారు. Okay, this is what happened. So I thank you, Lord. Now I'm relating my situation to a past experience of somebody. దేవా మీకు వందనాలు ప్రభువా, నా యొక్క అనుభవాన్ని గతంలో జరిగిన వారి అనుభవంతో I'm saying- ఏకీభవింప చేసుకుంటూ I see myself there, Lord. నన్ను నేను అక్కడ I చూసుకోగలుగుతున్నాను. know దేవా. you healed them and you will heal me. నాకు తెలుసు వారిని బాగు చేశావు, I నన్ను know బాగు you చేస్తావని. provided for him, వారికి you will provide for me. సమకూర్చారు, నాకు సమకూరుస్తారు. And నాకు now తెలుసు. I use scripture. ఇప్పుడు లేఖనాలు వాడతాను.
my God shall supply all my needs. నా దేవుడు నా ప్రతి అవసరత తీరుస్తాడు. Wait a minute, what am I doing? ఏం చేస్తున్నాను? I'm not forcing something in my mind, నా మనసులో ఏదో but through the బలవంతం process చేయట్లేదు. of study and meditation, అధ్యయనము I'm ధ్యానించే coming విధానం to a ద్వారా place of conviction. ఒప్పింపనే స్థాయికి వస్తుంటున్నాను. A conviction means a persuasion. ఒప్పింపు అంటే రూఢిగా నమ్మడము. Now, let me give you an example. ఒక ఉదాహరణ చెప్తాను. If anybody came to you now, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, yeah. If anybody came to you now ఎవరైనా మీ దగ్గరికి ఇప్పుడు వచ్చి, and they tried to convince you about the fact, or they think that Jesus is not the Son of God, యేసు దేవుని కుమారుడు కాదు అనేటువంటి వారు నమ్మిన వాస్తవాన్ని నిజమని మీకు చెప్తే, that he actually from the age of 12 until he manifested, he came to Kashmir to learn something from the gurus here, ఇక్కడ కాశ్మీర్ లో గురువుస్ దగ్గర నేర్చుకోవడానికి ఆయన 12 సంవత్సరాల తర్వాత నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నారని చెప్తే, would you be convinced? మీరు ఒప్పింపబడతారా? There is a persuasion in you మీలో ఒక రూఢి నమ్మకం that the ఉన్నది. knowledge he received was what, not from these guys here, తాను పొందుకున్న జ్ఞానం ఇక్కడ but it was from the Holy Ghost. పరిశుద్ధాత్మ నుంచి పొందుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Can anybody persuade you to think like that? ఎవరైనా ఆ రకంగా నమ్మేలాగా బలవంతం చేయగలరా మిమ్మల్ని? Why? Because you have a conviction and you're persuaded that Jesus is the Son of God. మీకు ఒప్పింపు ఉంది, రూఢిగా నమ్ముచున్నారు యేసుక్రీస్తు దేవుని కుమారుడని. Question: have you seen Jesus in the natural physical form? యేసుని వ్యక్తిగా మీరు చూసారా? వ్యక్తిగతంగా How did you get to know him? ఎలా మీరు ఆయన తెలుసుకోగలిగారు? From the book called the Bible. బైబిల్ అనే పుస్తకం నుంచి. Somebody taught you. ఎవరో ఒకరు బోధించారు. Somebody preached. ఒకరు బోధించారు. And what they taught and preached became a conviction in you. వారు బోధించి తెలియజేస్తే మీ లోపల ఒప్పింపుగా మారింది. And what happened is ఏం జరిగిందంటే, that conviction, you held to the conviction, ఆ ఒప్పింపును పట్టుకున్నప్పుడు and it manifested అది జరిగింది in a transformed life. మార్పు నొందిన జీవితముగా. You have tasted and seen. మీరు రుచి చూసి Because తెలుసుకున్నారు. now, ఇప్పుడు if you put a cigarette in your mouth, మీ యొక్క నోట్లో సిగరెట్ పెట్టుకుంటే you can't stand it. మీరు దాన్ని You used to be a భరించలేరు. chain smoker. మీరు చైన్ స్మోకర్ గా ఉండేవారు. What happened? ఏం జరుగుతుంది? Because of the conviction, ఆ ఒప్పింపును a బట్టి manifestation took place. ఒక నిజ రూపం అనేది జరిగింది. Are you with me, everybody? ఏకీభవిస్తున్నారా So అండి? now that manifestation became a reality. ఆ నిజ రూపం దాల్చడం ఇప్పుడు వాస్తవంగా మారింది. You can't drink anymore. మీరు ఇక మాత్రం Something తాగలేరు. happened. ఏదో ఒకటి You జరిగింది. cannot do what you used to do because something happened. ఏదో ఒకటి జరిగింది కాబట్టి ఇది వరకు చేసేది ఇప్పుడు The చేయలేరు. something happened only after the conviction. ఒప్పింపు తర్వాత మాత్రమే ఆ ఏదో ఒకటి జరగడం ప్రారంభించింది. So stop saying, I believe. నేను నమ్ముతాను It's a waste of time. అది సమయం వృధా చేయడమే. Start working on building your conviction. మీ ఒప్పింపును బలపరచుకునే విషయంలో పని What did I చేయండి. say? Conviction is what? Persuasion. ఒప్పింపు అంటే అది The రూఢిగా Bible నమ్మడము. says బైబిల్లో ఉంటున్నది, that almost at the age of 100, 100 సంవత్సరాల వయసులో Abraham, the Bible says, was well persuaded. అబ్రహాము రూఢిగా నమ్మేనని ఉంటున్నది. Nobody could change his position. ఎవరు తన స్థానంలో మార్చలేకపోయారు. Nobody could tell him, ఎవరు ఆయనకు you చెప్పలేదు. old hag, you're not going to ever have a kid. ఓ నీవు వృద్ధుడవి, నీకు సంతానం కలగలేదు అని. Are you daydreaming? మీరేమైనా Has it ever happened? అది Who జరిగిందా? told you? ఎవరు చెప్పావు నీకు? You must have had a bad dream. ఏదైనా చెడు కల కన్నావు You must have had somebody, you're saying God spoke to you. Who knows whether it's God or something else? దేవుడు మాట్లాడి నువ్వు చెప్తున్నావు కానీ దేవుడు ఇంకెవరెవరో There is no precedent to this. దీనికి ముందుగా It never happened before. ఇది వరకు ఎన్నడూ జరగలేదు. Nobody could convince him otherwise. ఎవ్వరు ఒప్పింప He చేయలేదు. was well persuaded తను రూఢిగా నమ్ముచున్నాడు. because the Bible says he was persuaded that God who promised మాట వాగ్దానం ఇచ్చిన was దేవుడు well able to perform it. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చిన సమర్థుడు. రూఢిగా Hallelujah. నమ్మాను. So what did he do? తను ఏం For చేస్తున్నాడు? all the 25 years, 25 he సంవత్సరాలుగా persisted. తను కొనసాగించాడు. Men ought always to pray and faint not. మనుషులు ఎడతెగక That means ప్రార్థన you చేయవలెను. don't give up. అంటే Pastor, విడిచిపెట్టకూడదు. I've been praying for my husband's salvation for the last 25 years. Nothing has happened. పాస్టర్ గారు నా భర్త రక్షణ కోసం 20 సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, ఏం జరగట్లేదండి. That's what you think. అది మీరు అనుకుంటున్నారు. Something is already happening. ఏదో ఒకటి జరుగుతూ ఉన్నదండి. Believe that God is in control. నమ్మండి దేవుడు స్వాధీనం Believe that God has answered. దేవుడు జవాబు కలిగి ఉన్నాడని నమ్మండి. Hallelujah. You don't know how he's going to do it, but don't give up because it has to happen. అది జరిగి He తీరాల్సిందే. promised. ఆయన వాగ్దానం ఇచ్చాడు. He is never going to break his promise. తన వాగ్దానాన్ని ఎన్నడూ He's ఉల్లంఘించడు. never broken before. ఇది వరకు రద్దు He's చేయలేదు. never going to do it again. Never going to do in the future. భవిష్యత్తులో కూడా
చేయబడు. Somebody say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So understand something. ఒకటి అర్థం We చేసుకోండి. have to persist. మనం కొనసాగించాలి. Because remember, child of God, దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోండి. because the spiritual realm is a little foreign to us. ఆత్మలోకం ఏదో వేరే And దేశం we కాబట్టి cannot see many things that happen in the realm of the spirit. ఆత్మలోకంలో జరిగే విషయాలు మనం We చాలా can చూడలేము. easily get discouraged. అందుకోసం త్వరగా నిరాశ చెందుతాము. Remember this is what I want you to understand. మీరు ఇది అర్థం చేసుకోవాలి. When Daniel began to pray, దానియేలు ప్రార్థించడం ప్రారంభించినప్పుడు the angel that appeared to him తనకు కనిపించిన as a దేవదూత result of his prayer తన ప్రార్థన said, ఫలితంగా the day you started praying, నువ్వు ప్రార్థన చేయడం ఆరంభించిన రోజున I was dispatched. నేను పంపబడ్డాను. But what happened? కానీ ఏం జరిగింది? There was a battle in the heavenlies. ఆత్మలోకంలో పోరాటం So జరుగుతున్నది. sometimes కొన్నిసార్లు the manifestation does not happen because of personal sin. ఒక వ్యక్తిగత పాపమును బట్టి అది ఆలస్యం కాదు. Sometimes the కొన్నిసార్లు manifestation is taking a long time because of unbelief. జరగడం అపనమ్మకంను బట్టి And ఆలస్యం అవుతుంది. sometimes కొన్నిసార్లు it's a spiritual battle. అది ఆత్మీయ పోరాటం కావచ్చు. Whatever it is, అది ఏదైనప్పటికీ if I can learn to persist, కొనసాగించడం నేను నేర్చుకుంటే if I know I'm guilty, నాకు దోషారోపణ ఉండదని the Bible తెలిస్తే నాకు says, if we confess our sins, He's faithful and just to forgive us of our sins and to cleanse us from all unrighteousness. బైబిల్లో ఉంటున్నది మనం ఆ పాపం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుంచి విడిపిస్తాడు పాపం But if I'm in unbelief, కానీ అపనమ్మకంతో ఉంటే I need some fellowship of some good believers విశ్వాసుల సమూహం నాకు and కావాలి. a good church where the word is being taught, వాక్యం బోధించబడే మంచి that you సమూహం can be కావాలి. delivered out of unbelief and come back into faith. అపనమ్మకం నుంచి విడుదల పొంది విశ్వాసంలోకి వచ్చినట్లుగా. Hallelujah. హల్లెలూయా. But if it's a spiritual battle, ఆత్మీయ పోరాటం అయితే then you continue to pray. మీరు ప్రార్థన కొనసాగించాలి. You continue to persist మీరు ఎడతెగక ప్రార్థన because you చేయాలి. know మీకు తెలుసు God will answer. దేవుడు జవాబిస్తాడని. Hallelujah. హల్లెలూయా. But many times we don't know చాలా సార్లు మనకు whether it's a తెలియదు spiritual battle or not. అది ఆత్మీయ పోరాటమా కాదా Whatever అని. it is, let's go to God with an open heart. ఏదైనప్పటికీ కూడా దేవునికి తెరవబడిన హృదయంతో వెళ్దాము. Remember something. ఒకటి అర్థం చేసుకో. God does not despise a broken heart and a contrite spirit. దేవుడు విరిగిన హృదయమును నలిగిన మనసును ఆయన So ఎన్నడూ తృణీకరించడు. when I go to God with a broken heart, విరిగిన హృదయంతో ఆయన if సన్నిధికి there is వెళ్ళినప్పుడు guilt in me, నా లోపల దోషారోపణ I ఉంటే can cry like David did. దావీదు చేసిన రీతిగా మొరపెట్టగలను. Restore unto me the joy of salvation, నీ Lord. రక్షణానందమును మరల నాకు దయచేయము దేవా. Hallelujah. హల్లెలూయా. Take not your Holy Spirit from my heart. ఈ పరిశుద్ధాత్మను నా ఎదురు నుంచి తొలగించుకుము. Hallelujah. హల్లెలూయా. Get back into proper relationship సరైన సంబంధమును తిరిగి and రండి. continue to persist. కొనసాగించడం ప్రారంభించండి. Something has to break. ఏదో ఒకటి విడుదల It జరగాలి. has to manifest. జరిగి తీరాలి. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. So when he came after 21 days, 21 రోజుల తర్వాత దూత he said, I'm వచ్చినప్పుడు going back, but I have to deal with this again. నేను వెళ్తుంటాను మరలా దీంతో వ్యవహరించాలి నేను. Is that right? అవునా కదండి? Michael, the archangel, came and set him free with the message to come, but he said, I'm going back. We have to deal with that still. మికాయేలు వచ్చి విడిపించాడు ఈ వర్తమానం నీకు అందించడానికి, కానీ మరలా We- నీకు వెళ్ళి ఆ పోరాటాన్ని పోరాడాలి అన్నాడు. We don't have too much knowledge of the spiritual realm, ఆత్మలోకం గురించి సరైన అవగాహన మనకు but లేదు. we do know our God. కానీ మన దేవుడు ఎవరో So మనకు తెలుసు. based on our faith in God, దేవునిలో ఉన్న విశ్వాసం and if I develop my knowledge, నా జ్ఞానమును what పెంపొందించుకుంటే does it mean to know God? దేవుని తెలుసుకోవడం అంటే Please understand something. అర్థం చేసుకోండి. Knowing God is not just an emotional experience దేవుని తెలుసుకోవడం భావోద్వేగాలకు సంబంధించి where కాదు. your hairs stand on end and you start crying and you feel a nice feeling. ఏదో ఒక మంచి భావన Thank అనిపించడము. God for that. I long for it. ఆ అనుభూతిని బట్టి వందనాలు. But అది నాకు just through కావాలి. that emotional experience, I will not know the true nature of God or the character of God. భావోద్రేకాలతో కూడిన అనుభవాన్ని బట్టి దేవుని యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని నేను అర్థం The చేసుకోలేను. way I know God is by studying the experiences of other men and women of God that are written in the Word. దేవుని తెలుసుకునే సరైన మార్గము వాక్యంలో రాయబడిన దేవుని యొక్క వ్యక్తుల జీవితాలను అనుభవాలను ధ్యానించడం How ద్వారా. can I say, God, you're merciful? ఎలా నేను చెప్పగలను దేవుడు కనికరం Because it is written. అది రాయబడి ఉన్నది. Hallelujah. Hallelujah. Even Jesus said it is written. యేసు కూడా ఉన్న చెప్పాడు ఇది ఇలా How రాయబడి can we ఉన్నది. say you're quick to bless and slow to anger? మీరు దీవించడానికి త్వరపడుతున్నారు, Because కోపపడడానికి that's what I read in the Bible. బైబిల్ నేను చదువుతున్నాను కాబట్టి How do చెప్పగలను. I know God will answer my cry? దేవుడు నా మొరకు జవాబిస్తాడని ఎలా Because I తెలుస్తుంది? read that a blind beggar said, have mercy, O God. ఆ గుడ్డి భిక్షకుడు అడిగాడు, దేవా నా మీద When I కనికరపడు call అని. upon the mercy of God, దేవుని కనికరాన్ని God పిలిచినప్పుడు will answer. దేవుడు జవాబిస్తాడు. That's what I read in the Bible. అది బైబిల్లో నేను And I చదివాను. read in the Bible that God is no respecter of person. దేవుడు ఏ వ్యక్తికి పక్షపాతి That if He కాదు. did something for somebody, He will do it for me as well. So I can come with that assurance ఆ నిబ్బరంతో that my రాగలను. God will not reject me when I cry out to Him for mercy. కనికరం కోసం మొరపెట్టినప్పుడు
Are you with me, everybody? ఏకీభవిస్తున్నారా So don't అండి? read the Bible like a storybook alone. బైబిల్ గ్రంథాన్ని కథల పుస్తకంలాగా చదవకండి. Don't read it just as a historical book alone. ఏదో చరిత్ర పుస్తకంలాగా It చదవకండి is బైబిల్. God's word to you and I. ఇది దేవుని వాక్యం నీ కోసం నా కోసం. He is expressing his heart. తన హృదయాన్ని He's వ్యక్తపరుస్తున్నాడు. enabling us to understand who he is, ఆయన ఎవరో తెలుసుకోవాలని how కోరుచున్నాడు. he works, ఆయన ఎలా పని how he చేస్తాడు, operates, ఎలా how ప్రారంభిస్తాడు, loving he is, ఎంత ప్రేమమయుడు, and how gracious he is. ఎంత కనికరం కలిగిన వాడని. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. But we need to persist కానీ మనం ఎడతెగ and చేయాలి. not give up. విడిచిపెట్టకూడదు. I will close with this. Remember, when Paul was in a shipwreck, పౌలు ఆ యొక్క ఓడ బ్రతలే స్థితిలో ఉన్నప్పుడు it was going to, everybody was going to die. ప్రతి ఒక్కరు కూడా చనిపోబోతుంటున్నారు. For almost 14 days and 14 nights, there was no light. దాదాపు 14 పగలు They రాత్రులు could not even ఎండనే see లేదు. stars. ఈ నక్షత్రాలు కూడా There was no చూడలేరు. difference between day or night. పగలుకి రాత్రికి తేడా తెలియలేదు. It was a horrible experience. ఎంతో భయానక సందర్భం. I mean, we don't have time to read through all that, ఇదంతా చదవడానికి సమయం but లేదు. you can read it later when you go back in book of Acts chapters 27. అపోస్తలుల కార్యాలు 27 నుంచి చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. The Bible says బైబిల్లో ఉంటున్నది. that towards the end, దాని ముగింపులో Paul stands up. పౌలు లేచి నిలబడి In the midst of all these 276 people, 276 మంది మధ్యలో he said, I perceive. నేను గ్రహించుచున్నాను. Hold it. ఆగండి. This is why you need to pray much in the Holy Ghost. ఇందుకోసమనే భాషలో అధికంగా ప్రార్థన చేయాలి. When I pray in the Spirit, ఆత్మలో ప్రార్థించినప్పుడు my ability to discern and perceive is sharpened. వివేచించి గ్రహించగలిగేటువంటి ఆ యొక్క He never said, పెరుగుతుంది. I heard. నేను విన్నాను అని చెప్పలేదు తను. He said, I perceive. నేను గ్రహిస్తున్నాను అన్నాడు. Her eyes were open and she saw well. తన కన్నులు తెరవబడినప్పుడు తను ఆ నీటి That was in the natural. అది సహజంగా But జరిగింది. most often God will open our inner eyes. చాలా తరచుగా దేవుడు మన To మనోనేత్రాలను see. తెరిచి What does that mean? దాని అర్థం ఏంటి? That means you will receive an ability to perceive things, అంటే విషయాలను గ్రహించే సామర్థ్యం an ability పొందుకోవడము. to discern things. ఒక విషయాన్ని వివేచించే సామర్థ్యం The పొందుకోవడము. more you pray in the Holy Ghost, భాషలో అధికంగా the ప్రార్థించే stronger కొద్దీ your spirit man becomes, మీ ఆత్మ పురుషుడు ఎంత and బలవంతుడవుతాడు. sharper your ability to discern and to perceive becomes. వివేచించి గ్రహించేటువంటి అంత చురుకుగా మారడం ప్రారంభిస్తుంది. Not just an hour, please, now. కేవలం గంట సేపు కాదని. You cannot become very sharp in perception if you're only praying for an hour. కేవలం గంట సేపు ప్రార్థన చేస్తే అంత చురుకుగా మారలేరు మీరు గ్రహింపులో. Paul said, పౌలు అన్నాడు, I pray in the Holy Ghost నేను భాషలో ప్రార్థిస్తాను more than all of you put together. మీరందరూ కలిసి ప్రార్థన చేసిన దానికంటే మించి. Hallelujah. హల్లెలూయా. All of you put together, and I pray more than that. మీరందరూ కలిసి ప్రార్థన చేసిన అంతకంటే మించి చేస్తానన్నాడు. Any wonder that he could perceive that? దాన్ని గ్రహించగలడంలో Now, when everything is calm and quiet and everything is going well, ప్రతిదీ కూడా మంచిగా నెమ్మదిగా it is జరుగుతున్నప్పుడు easy to perceive గ్రహించడం చాలా సులువు. because everything around you is calm. ఎందుకోసం మీ చుట్టూ నిమ్మలం But ఉంటున్నది. can you perceive God in the midst of a trial? ఒక సమస్య మధ్యలో దేవుని Let's say, for గ్రహించగలుగుతారా? example, you're flying ఉదాహరణకు మీరు and, విమానంలో ప్రయాణిస్తున్నారు. and just about, it gets extremely turbulent. ఎంతో అల్లకల్లోలంగా And the whole thing is shaking. ప్రతిదీ కూడా కదులుతుంటుంది. Dropping, shaking. కిందకు అటు And పైకి everybody is కదులుతున్నది. freaking out. అందరూ భయపడుతుంటున్నారు. Can you hear God? దేవుని వినగలరా? It's almost impossible. చాలా అసాధ్యం అండి అది. But it was that kind of a situation because the Bible says the storm called the Euroclydon came. యూరోక్లైడన్ అనేటువంటి ఒక తుఫాను వచ్చింది. That was a storm. That's a kind of storm that comes that causes the waves to really rise high and beat upon the ship to break it. ఆ రకమైన తుఫాను వచ్చి ఆ అలలను పైకెత్తి ఆ ఓడను గుద్దేలాగా చేసింది. Now he was in the midst of that. దాని మధ్యలో ఆయన ఉన్నాడు. They had not, can you imagine the condition they were in? They were so fearful that they never ate anything for 14 days and 14 nights. They never ate. 14 పగలు 14 రాత్రులు ఏమీ So, తినలేదు కూడా. can you imagine living on the edge for 14 days and 14 nights? 14 రోజులు ఆ ప్రాణాలను బిగబెట్టుకోవడం ఊహించగలరా? Not knowing when you're going to die. ఎప్పుడు మరణిస్తారో Because తెలియదు. every sign around you is saying you're going to die. చుట్టూ ఉన్న ప్రతి సూచన మీరు చనిపోబోతున్నారని చెప్తున్నది. Everybody, the professionals have given up. నిపుణులు విడిచిపెట్టేశారు. In the midst of that storm, ఆ తుఫాను మధ్యలో, in the midst of death, ఆ మరణం మధ్యలో Paul says, I perceive. అవునా నేను గ్రహించుచున్నాను. My God. That's perception. అదే What I'm గ్రహింపండి. trying to say is this. Please understand దయచేసి why అర్థం చేసుకోండి. I am focusing and why I am
impressing upon you the need to pray much in the Holy Ghost. ఎందుకోసం భాషలో అధికంగా ప్రార్థన చేసే అవసరతను తెలియజేస్తున్నాను మీకోసం. Let me tell you, ఈ మాట చెప్పనివ్వండి. the days are not going to get better. రోజులు ఏమాత్రం మెరుగు కావిక. We are in a very in a stage and a time in history where things are going to get worse. మనం చరిత్రలో ఏ రోజులో ఉన్నామంటే ఇంకా పరిస్థితులు హీనమయ్యే దశలో. Pandemic will seem like a cakewalk. మహమ్మారి కేవలం అప్పులబాటలాగా అనిపించింది. Okay? It's going to be very difficult. ఎంతో కష్టమండి. If you're not strong in the Lord. దేవునిలో బలంగా లేకపోతే. Now I believe and I thank God for pre-trib teaching. నేను నమ్ముతుంటున్నాను దీని ఈ బోధన అంతటిని బట్టి దేవునికి వందనాలు రాకడ మునుపు. The pre-tribulation, that means the church will be lifted before the tribulation. శ్రమల కాలం మునుపు సంఘమంతా ఎత్తబడుతుంది లేనేసి. Praise God if that happens. అది జరిగితే దేవునికి What వందనాలు. if the interpretation is wrong and that is not the way it happens? ఒకవేళ అవగాహన తప్పై ఆ రకంగా జరగనట్లయితే. Because the Bible scholars are saying, there are Bible scholars that believe that it will be mid-tribulation when the church will be lifted. ఎందుకోసమంటే బైబిల్ నిపుణులు అంటున్నారు ఆ మధ్యలో శ్రమకాలం మధ్యలో కూడా There are people that believe and teach, like we had Pastor Eric come, he said it's pre-tribulation. పాస్టర్ ఎరిక్ గారు వచ్చి బోధించుంటున్నారు శ్రమల కాలం ముందు గురించి. I was speaking to another man of God. ఇంకో దైవజనుడితో I mean, most of you would know, Terry Calkin. టెర్రీ కాల్కిన్ గారు 2 days ago. Oh, yesterday. నిన్నటి రోజు. And he said, that's all humbug, hogwash, he said. అదంతా ఏం కాదని అని చెప్పేశాడు. And he can prove from the Bible that that is not right. అది సరైనది కాదని బైబిల్ నుంచి రుజువు చేయగలడు. So I said, నేనన్నాను I don't care. నాకు అనవసరం అది. I'm ready for pre. నేను ముందుకు సిద్ధంగా I'm ready for any time. ఏ సమయానికి సిద్ధంగా ఉన్నాను. Listen to me. వినండి. Why did I say that? ఎందుకోసం అది చెప్పాను? Because, see, even if there is famine, కరువు ఉన్నా కూడా in the midst of that I will flourish. వాటి మధ్యలో నేను వర్ధిల్లుతాను. See, I am saying it not out of arrogance, నేను ఏదో గర్వంతో నేను చెప్పట్లేదు. but I'm saying it because of my faith in the word. వాక్యంలో ఉన్న విశ్వాసమును బట్టి చెప్తున్నాను. Just in case the interpretation was wrong, ఒకవేళ నేర్చుకున్నది and we have to go through some trials, మనం సమస్యలు గుండా వెళ్ళాల్సి వస్తే because he said a scripture, he said, లేఖనంలో ఉన్నది. Jesus said, యేసు అన్నారు, you will have tribulation. మీకు శ్రమలు He కలుగును. said, explain to me that. దాన్ని వివరించండి నాకు అని. I don't know, I'm not a Bible scholar. నేను బైబిల్ నిపుణుడు కాదండి. So he said, be of good cheer. సంతోషించుడి That అన్నాడు. means even if I have to go through part of the tribulation, అంటే ఆ శ్రమల మధ్యలో గుండా వెళ్ళాల్సి వచ్చినా God said, be ready and be of good cheer. సిద్ధంగా ఉండి సంతోషంగా ఉండి. This is not a mental capacity. ఇది మానసిక శక్తి You కాదు. cannot do it with just mental strength. కేవలం మానసిక శక్తి You చేయలేరు. need spiritual strength. ఆత్మీయ శక్తి మీకు కావాలి. Let me tell you, church, ఈ మాట చెప్పండి మరి you సంఘమా. have to become good men and women who know how to pray much in the Holy Ghost if you have to survive and flourish in the times of trouble. శ్రమల మధ్యలో మీరు బ్రతికి వర్ధిల్లే వ్యక్తులుగా ఉండాలంటే భాషలో అధికంగా ప్రార్థన చేసే It was వ్యక్తులుగా మీరు only because of Paul. పౌలుని బట్టి మాత్రమే. I'm telling you, it was only because of Paul పౌలుని బట్టి మాత్రమే that the 276 were saved. 266 మంది రక్షణ పొందారు. It may be just because of you, కేవలం మీ బట్టే కావచ్చు, మిమ్మల్ని బట్టే many కావచ్చు. will be saved and protected. చాలా మంది రక్షణ పొంది కాపాడబడతారు. Are you with me, everybody? ఏకీభవిస్తున్నారండి? Please understand. దయచేసి అర్థం చేసుకోండి. We cannot be negligent about praying in the Holy Ghost. భాషలో ప్రార్థన చేయడం నిర్లక్ష్యం కలిగి So I'm ఉండేది saying, కాదు. persist. ఎడతెగక చేయండి. Don't you think they were praying those 14 days? ఆ 14 రోజులు ప్రార్థన Don't you చేస్తూ think ఉండరా? Paul was praying? పౌలు ప్రార్థన Why చేస్తూ did it ఉండరా? take 14 days for the angel or the perception to come? ఎందుకోసం ఆ గ్రహింపు రావడానికి 14 రోజులు పట్టింది? I don't know. నాకు తెలియదు. But I need to know, I need to persist. కానీ నేను కొనసాగించాలి. I need to go, I need to have the attitude that God will come through for me. దేవుడు ఖచ్చితంగా నాకు కనపడతాడనే వైఖరి. Not according to what I desire నేను కోరిన విషయం or not in the time frame that I have. నేను నిర్ణయించుకున్న కాలం He will కాదు. come through according to his timing. ఆయన సమయమును బట్టి ఆయన దర్శిస్తాడు. Because the Bible says బైబిల్లో ఉంటున్నది. he makes all things beautiful ఆయన సమస్తమును తగిన కాలమున రమ్యముగా చేయుచున్నాడు. in his time. ఆయన సమయమున. But until his time ఆ comes, సమయం వచ్చే వరకు I need to persist. నేను కొనసాగించాలి. ఎడతెగక Are you all with చేయాలి. me? ఏకీభవిస్తున్నారండి? Amen. ఆమేన్. Did you get anything tonight? ఏదైనా నేర్చుకున్నారండి రాత్రి? We need to know how to pray and faint not. ఎలా ప్రార్థన చేస్తూ విసుగక చేయాలో అలసిపోక చేయాలో నేర్చుకోవాలి. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you.